హాయ్ అండి. ఈరోజు దోసకాయ ముక్కల పచ్చడి, దోసకాయ టమాటా కర్రీ, బీన్స్, క్యారెట్ వేపుడు చేశానండి. అద్భుతంగా వచ్చినాయండి. 3 రెసిపీలు ఆహా! అనేటట్లున్నాయి. ముందుగా మనం దోసకాయ పచ్చడి తిరగమాత వేసుకుందామండి. దోసకాయ ముక్కల పచ్చడికి తిరగమాత వేసుకుందామండి. ముందుగా దోసకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి వేయించి చింతపండు కూడా వేసి మిక్సీ చేసుకొని ముక్కలు కలిపి తిరగమాత వేసుకోవడమేనండి. సింపుల్. వెల్లుల్లి కూడా వేయాలండోయ్. ఇప్పుడు తిరగమాత దీంట్లో వేసుకొని కలుపుకోవడమేనండి. అయిపోయిందండి దోసకాయ ముక్కల పచ్చడి. ఇప్పుడు మనం దోసకాయ టమాటా కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుందండి దోసకాయ టమాటా కర్రీ కూడా. చూసారు కదా, దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, ఉల్లిపాయల్ని కోసి పచ్చిమిర్చిని కోసి పక్కన పెట్టుకోండి. నూనె వేడి చేసుకొని తిరగమాత వేసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ కలిపి వేసేసి సన్నని మంట మీద వేయించండి. బాగా వేగనివ్వండి. బాగా వేగి మగ్గిన తర్వాత ఉప్పు కారం తగినంత వేసేసి బాగా కలుపుకొని సరిపడిన నీళ్లు పోయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే నీళ్లు పోసాం కదా. బాగా మెత్తగా దగ్గర పడి నూనె తేరేంత వరకు పొయ్యి మీద ఉంచండి. చూసారా ఎట్లా ఉడుకుతుందో. పెద్ద ముక్కల కోసం కదా, అందుకని కొంచెం మనం చెదమాలండి. అయిపోయిందండి దోసకాయ టమాటా కర్రీ. చాలా బాగుంటుందండి. ఎండాకాలం కదా, పులుసు కూర ఒక్కటన్నా లేకపోతే కష్టం. అందుకనే టమాటా దోసకాయ కర్రీ చేశాను. ఇప్పుడు బీన్స్ను క్యారెట్ వేపుడు చేసుకుందామండి. 2 సన్నగా ముక్కలు కోసుకొని క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు సన్నగా తరిగి పచ్చిమిర్చి తరిగి నూనెలో వేసేయడమేనండి. సన్నని సెగ మీద బాగా వేపాలండి. బాగా వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ కారం వేసుకుందామండి. వెల్లుల్లిపాయ కారం తగినంత ఉప్పు వేసి ఒక్క 3 నిమిషాల నుంచి దించేయడమేనండి. అంతేనండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. బీన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈరోజు లంచ్ మాదేదండి. మీదేంటో కామెంట్ చేయండి. బిరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బిరంజ్యోతి నల్లమూతు.